కొబ్బరి చెట్టు ఎక్కడం అంటే కొబ్బరి బోండా నీళ్లు తాగనంత ఈజీ అయితే కాదనుకోండి. ఎందుకంటే ఆ చెట్టు ఎక్కాలన్నా మనకు ట్రైనింగ్ అయితే ఖచ్చితంగా కావాల్సి వస్తుంది. చిన్నప్పుడు నాకు తెలిసి అందరికీ ట్రైనింగ్ ఉండే ఉంటుంది. ఇంకా వేరే మాటలు పోల్చుకుంటే వేరే మాటలు కొమ్ములు అన్నీ సపోర్ట్ ఉంటాయి, కానీ ఈ మాటకి అదంతా ఉండదు. కానీ చాలా జాగ్రత్తగా ఎక్కాల్సి వస్తుంది. నేనైతే చిన్నప్పుడు నేను కూడా ఇలా కొబ్బరి చెట్లు ఎక్కేటోని, నాకు అవన్నీ గుర్తుకొస్తున్నాయి. సో నేను సరదాగా ఈరోజు మార్నింగ్ అలా సరదాగా వాకింగ్కి వెళ్తుంటే అలా మార్నింగ్ 7:30, 8 o'clock ఆ టైంలో నాకు మా ఇంటి పక్కనే ఒక పెద్ద తోట అండి. సో మా ఇంటి అబ్బాయినే, పక్కింటి అబ్బాయినే ఇలా కొడుతుంటే నాకు ఎందుకో తాగాలనిపించింది, వెళ్ళాను. అయితే ఎందుకంటే చిన్నప్పుడు నేను కూడా స్కూల్కి వెళ్తూ కొబ్బరి బొండాలు అమ్మేటోని కూడా, అంటే చెట్లు ఎక్కేటోని కొబ్బరి బొండాలు కొట్టేటోని. చూడండి, అది మీకు చూపిస్తున్నాను. సరదాగా చేసిన వీడియో ఇది, నేను కావాలని చేసిన వీడియో అయితే కాదు. ఎందుకంటే ప్రకృతిలో మనకు తెలియని కొన్ని ఎన్నో అనుభూతులు జరుగుతుంటాయి. ఇది కూడా అదే అనుకోండి. ఎంత ట్రైనింగ్ ఉంటే చూడండి. చిన్నప్పుడు నేను చక్కగా కొట్టేస్తున్నాను. తేడా వస్తే మాత్రం గేలు మాత్రం కట్ అయిపోతుంది. ఎన్ని మొండలు కొట్టేవాళ్ళ? మా తాత 150, మా నాన్న 100. ఓ నువ్వు 50? 150. 150? పావుల రేటింగ్ ₹7 రేటు దాకా కొడతా. మా అబ్బాయికి చిన్న పెన్సిల్ చెక్కినందుకు నాకేం దిగిపోయిందన్న. తెగలేదంటే నేను నమ్మలే అన్నా, తెగుంటదిలే. తెగలేదు, తెగడం మానవ సజలే అన్నా, ఒకసారి తెగుంటదా? మనం స్టెప్ ఎక్కడమే కానీ స్లిప్ అవడం అలవాట్లేదు. నాకెందుకో ఇప్పుడు నీ వేలు తెగిపోద్ది అనిపిస్తుంది. ఎలా తెగుతే తెగదా. నాకు ఇలానే చిన్నప్పుడైతే కొబ్బరికాయలు కొడుతున్నప్పుడు అలా చేయి కూడా కోసుకుపోయిన రోజులు అయితే చాలా ఉన్నాయండి. సో అయినప్పటికీ నేను దానికి పసుపు రాసుకోవడం కానీ ఇవన్నీ గుర్తుకొచ్చేస్తున్నాయి. సో చిన్నప్పుడు మేము మా ఫ్రెండ్స్తో కలిసి ఈత కొట్టడానికి వెళ్తే బావిలోకి, అలా బయట రాగానే మధ్యాహ్నం కొబ్బరి తోటలోకి వెళ్ళి మంచిగా కాయలు తెంపి తాగి వెళ్ళాము. అదైతే చాలా గుర్తుకొస్తున్నాయి. సో